శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి అంటే ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏంటి, కాస్మెటాలజిస్ట్ అంటే కాస్మెటిక్ సర్జన్కి ప్లాస్టిక్ సర్జన్కి డిఫరెన్స్ ఏంటి, ఎటువంటి సర్జరీస్ చేస్తారనే మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, నార్మల్గా ప్లాస్టిక్ సర్జరీ అనగానే చాలామంది డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. అంటే చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఈరోజు మిమ్మల్ని పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకో. యా, ప్లాస్టిక్ సర్జన్కి కాస్మెటిక్ సర్జన్కి డిఫరెంట్ ఏంటి మ్యామ్? సో ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్ అంటే అంత సిమిలర్ బ్రాంచే. ఈ బ్రాంచ్లో కూడా సబ్ డివిజన్స్ అవి. ప్లాస్టిక్ సర్జరీలో చాలా సబ్ డివిజన్స్లో ఒక పార్ట్ కాస్మెటిక్ సర్జరీ. దీంట్లో ట్రామా వస్తుంది, అది కాకుండా రీకన్స్ట్రక్షన్ అని చేస్తాం, మైక్రోవాస్కులర్ సర్జరీ వస్తుంది, కంజనైటల్ అనామలీస్, చిన్నపిల్లలకి చేతులు అంటుకుపోవడం అట్లాంటివి కూడా ఉంటాయి. సో అవన్నీ చేయగా తర్వాత ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అని. సో ఒక బ్రాంచ్ ఇస్ కాస్మెటిక్, మొత్తం అంతా ఒక్కటే, దానిలో సబ్ డివిజన్ కాస్మెటిక్ సర్జరీ. ఓకే మ్యామ్, ఇప్పుడు బయట చూసుకుంటే చాలామంది అంటే రీసెంట్గా కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చెప్పడం జరిగింది, కాస్మెటిక్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఏం కాదు. చాలామంది డాక్టర్స్ అంటే వాళ్ళు చేయకపోయినా కానీ కాస్మెటాలజిస్ట్ అని చెప్పేసి పెట్టుకుంటున్నారు బోర్డ్స్ అనేది. అసలు కాస్మెటాలజిస్ట్ అనేది లేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమా? అది 100% కరెక్ట్. అసలు కాస్మెటాలజిక్స్ అన్న పనం ఏమీ లేదు. దీంట్లో కాస్మెటిక్ ఫీల్డ్లో 2 టైప్స్ ఉండొచ్చు, ఒకటి సర్జికల్, ఇంకొకటి నాన్ సర్జికల్. కాస్మెటిక్ ఫీల్డ్ని డీల్ చేసేది డర్మటాలజిస్ట్, స్కిన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ. సో వాళ్ళు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. సర్జికల్ ట్రీట్మెంట్స్ అని కాస్మెటిక్ సర్జరీ, దట్ ఇంక్లూడ్స్ ప్లాస్టిక్ సర్జరీ అని అంటాం. అసలు ఈ కాస్మెటాలజీ టర్మ్ ఏదో డిగ్రీ తర్వాత చిన్న చిన్న ఫెలోషిప్స్ అవన్నీ అసలు నాట్ వ్యాలిడ్. అందుకే ఎప్పుడు ఒక డాక్టర్కి బోర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది, మా పేరుతో పాటు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో సర్చ్ చేస్తే మాకు రిజిస్టర్ అయిన డిగ్రీస్ ఉంటాయి. చాలా మంది ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే సూపర్ స్పెషాలిటీ, ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత ఎంసీహెచ్ చేస్తాం, అలాగే డిఎన్బి కూడా చేస్తారు. సో ఇట్లా ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్. అది కాకుండా వేరే వేరే డిగ్రీస్ చేసుకొని జస్ట్ కాస్మెటిక్ సర్జన్ అనో కాస్మెటాలజిస్ట్ అనో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మ్యామ్, ఇప్పుడు ఈ సర్జరీ చేసేటప్పుడు కొంతమందికి థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలా ఉంటాయి. సో వాళ్ళకి సర్జరీస్ రిఫర్ చేస్తారా లేదా నాన్ సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుందా మ్యామ్? సో ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కోమార్బిడ్స్ అంటాం, ఇవన్నీ డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, హైపోథైరాయిడిజం అని చెప్పి, ఒబేసిటీ, ఈ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మనం ఏ సర్జరీని ఆపనవసరం లేదు. బట్ ఎనీవే కాస్మెటిక్ సర్జరీ అన్నది ఎలెక్టివ్, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదు కాబట్టి ఇలాంటి కేసెస్లో చాలా జాగ్రత్త, నార్మల్ సర్జరీస్ కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళకు కూడా సర్జరీస్ చేయొచ్చు, బట్ ముందుగా ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చూసుకొని ఇవన్నీ కంట్రోలబుల్ కండిషన్స్ కాబట్టి కంట్రోల్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మ్యామ్, నార్మల్గా డెలివరీ అయిన తర్వాత మామ్స్కి టమ్మీ వచ్చడం జరుగుతుంది. సో టమ్మీ టక్ చేయించుకుంటూ ఉంటారు. అది ఎంతకాలం మ్యామ్, పర్మనెంట్గానా లేదు అని అంటే మళ్ళీ టమ్మీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా? సో ఇది నార్మల్గా అందరూ అడిగే క్వశ్చనే, టమ్మీ టక్ చేయించుకున్న తర్వాత రిజల్ట్స్ ఎన్ని రోజులు ఉంటుంది అని. టమ్మీ టక్ మనం ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మ్యాసివ్ వెయిట్ లాస్ అవ్వచ్చు, హ్యూజ్ టమ్మీస్ వచ్చి సాగీ స్కిన్, అంబలిక స్కిన్ నుంచి అంతా జారిపోతున్నట్టు ఉండడం, అండ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టే, మజిల్ కూడా వీక్ అయ్యి సపరేట్ అవ్వడం, ఇవన్నీ ఉన్న వాళ్ళకి టమ్మీ టక్ అడ్వైస్ చేస్తాం. టమ్మీ టక్ చేసినప్పుడు రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే పేషెంట్స్కి మనం చెప్తాం వెయిట్ స్టేబుల్గా ఉండాలి, ఆర్ తగ్గచ్చు కానీ పెరగకూడదు. వన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కావాలంటే దే హ్యావ్ టు మెయింటైన్ అ స్టేబుల్ వెయిట్. సో ఓకే మ్యామ్, ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఫైర్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వడం జరుగుతుంది, కొంతమంది వాంటెడ్లీ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ స్కిన్ బర్న్ అయినప్పుడు అది క్యూర్ అయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది మ్యామ్. కొంతమందికి ఫింగర్స్ వంగిపోయినట్టు అలా ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి నార్మలైజ్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఎన్ని డేస్కి లేకపోతే ఎన్ని మంత్స్కి రావాల్సి వస్తుంది మ్యామ్?
సో బర్న్స్కి మళ్ళీ అక్యూట్ కేర్ ఉంటుంది, తర్వాత పోస్ట్ బర్న్ కంట్రాక్చర్స్ వస్తాయి, వాటి కేర్ డిఫరెంట్గా ఉంటుంది. అక్యూట్గా ఏం చేస్తామంటే హీలింగ్, ఎక్కడైతే బర్న్ అవుతుందో దాన్ని వూండ్ హీలింగ్కి హెల్ప్ చేసి చేయడానికి ఫస్ట్ స్టేజ్. అది అయిపోయిన తర్వాత యూజువల్గా కొంతమందికి కంట్రాక్చర్స్ అని వస్తాయి, ఎందుకంటే బర్న్ స్కిన్ అలా హీలింగ్ వల్ల డిఫరెంట్ పార్ట్స్లో కంట్రాక్చర్స్ రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద డిసబిలిటీ, వాళ్ళకి ఎంత కష్టం ఉంది ఆ కంట్రాక్చర్ అన్న బట్టి ఎర్లీగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజువల్లీ ఏంటంటే స్కార్ మెచ్యురేషన్ మోర్ దెన్ 3 to 6 months అయిన తర్వాత చేస్తే బెటర్ అంటారు. బట్ కొన్ని సార్లు కళ్ళు బాగా తెరుచుకుపోవడం, మూతి కిందకి జారిపోవడం ఇట్లాంటివి ఉంటాయి, ఫంక్షనల్ ఇష్యూస్ వస్తాయి. అట్లాంటి ఉన్నప్పుడు ఎర్లీగానే చేస్తాం. ఓకే, అంటే చేసిన తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? సో అది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. మనం ఎప్పుడు నార్మల్గా ఇంతకుముందు స్కిన్ని ఇచ్చేస్తామని చెప్పలేం కదా, నియర్ నార్మల్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ కంట్రాక్చర్స్ అన్నీ ఏంటంటే ఫంక్షనల్ డిసబిలిటీస్. ఇప్పుడు దానివల్ల ఏదైనా పని చేసుకోలేకపోతే, చెయ్యెత్తలేకపోతారు, కొంతమంది మూమెంట్ రాదు చేతికి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ కరెక్టబుల్ కండిషన్సే, బట్ నియర్ నార్మల్ చేయగలం. కంప్లీట్గా నార్మల్ అయిపోతుందని కాదు, బట్ ఫంక్షనల్ డిసబిలిటీని కరెక్ట్ చేయగలం. ఓకే, అండ్ చాలామందికి డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి హెవీగా ఉంటాయి మ్యామ్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చాలా యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం అనమాట, అంటే ఈ ఆయింట్మెంట్ యూస్ చేస్తే స్కార్స్ తగ్గించవచ్చు అని చెప్పేసి కొంతమంది సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. సో స్కార్స్ ఒకవేళ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా పోతాయా, లేకపోతే ఎంత లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ వరకు మనం రిమూవ్ చేయొచ్చు మ్యామ్? యూజువల్లీ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏ రకమైన సర్జికల్ పెద్దగా లేవు. నాన్ సర్జికల్గా చేసినా కూడా రిజల్ట్ ఈస్ నాట్ వెరీ గుడ్. 30% to 40% దాని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నాన్ సర్జికల్గానే ఎక్కువ ప్రొసీజర్స్ ఉన్నాయి. సర్జికల్గా ఏంటంటే టమ్మీ టక్ చేసేటప్పుడు అంబ్లికస్ కింద ఉన్న పార్ట్ ఆఫ్ ద స్కిన్ మనం తీసేస్తాం కాబట్టి అక్కడ ఉన్న స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేయొచ్చు, అంతే తప్ప యూజువల్గా స్ట్రెచ్ మార్క్స్ రిజల్ట్స్ అంత మంచిగా ఉండవు. ఓకే మ్యామ్, చాలామంది ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. సో చేయించుకునే ముందు ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? సో ఫస్ట్ మీరు ఇందాక అడిగిన దాని నుంచి లీడింగ్గా ఏంటంటే సర్జరీ చేయించుకునేటప్పుడు ఎవరి దగ్గర చేయించుకుంటున్నాం అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ చేయాలి. సో మనకి ఏదన్నా డిఫెక్ట్ అనిపించి మన బాడీలో చేంజ్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సల్టేషన్. కన్సల్టేషన్లో మనకు అసలు చేంజ్ పాసిబుల్లా, అది చేస్తే డాక్టర్ ఇచ్చే రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ సేమ్గా ఉంటుందా, ఆర్ ఎంతవరకు రియలిస్టిక్గా ఉంటుంది అన్నది తెలుస్తుంది. దాని తర్వాత మీకున్న కోమార్బిడ్స్, మీకున్న కండిషన్స్ని డాక్టర్ అసెస్ చేసి ఇది మీకు యాప్ట్ ట్రీట్మెంట్ అని చెప్తారు. సో అది మీకు నచ్చినప్పుడు దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ దట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ చూజ్ అ గుడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ దెన్ గో ఫర్ అ కన్సల్టేషన్. ఇన్స్టా యాడ్స్, సోషల్ మీడియా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి కాస్మెటాలజిస్టులు వీళ్ళు చెప్పినవి కాకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ ఇంపార్టెంట్. మ్యామ్, ఇప్పుడు మనం మూవీస్లో తీసుకుంటే ఎవడో మూవీలో అల్లు అర్జున్ సార్ ఫేస్ కాస్త రామ్ చరణ్ ఫేస్కి చేంజ్ చేయడం జరుగుతుంది. అలానే రియల్ లైఫ్లో ఇప్పుడు మన ఫేస్ ఒక పర్సన్ వచ్చి నాకు ఒక ఫేస్ చూపించి ఇలా మీరు చేంజ్ చేయగలరా అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ సర్జరీని అడిగితే అలా చేయడానికి అవుతుందా మ్యామ్? సో ఇది కామన్గా సీరియల్స్లో, మూవీస్లో చూపిస్తారు, ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్ రావడం. ఇది నార్మల్ కాస్మెటిక్ పర్పస్తో చేయడం అయితే ఇంకా లేదు. మామూలుగా ఎక్స్టెన్సివ్ ట్రామా, బాగా ఫేస్ అంతా పాడైపోయి గుజ్జు గుజ్జు అయిపోయి ఫేషియల్ ఫీచర్స్ లేక అలాంటి సిచ్యువేషన్స్లో ఫేషియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ వెరీ పాపులర్. ఇప్పుడు ఇంకా ట్రయల్స్లోనే కొంతమంది చేశారు, బట్ ఇట్ నీడ్స్ చాలా పెద్ద టీమ్ ఎఫర్ట్ కావాలి. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ మామూలుగా కాస్మెటిక్ కేసెస్ లాగా ఈ స్కిన్ తీసి ఆ స్కిన్ వేసేసి కొత్త ఫీచర్స్ చేయడం కుదరదు. మ్యామ్, చాలా సందర్భాలలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన కేసెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఎందుకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్? సో దీన్ని పర్టికులర్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫెయిల్ అన్నారు, కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఏ సర్జరీ చేసినా కూడా దానికి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చెప్తాం పేషెంట్కి. దాంతోపాటు ఒక్కొక్కసారి యాడ్వర్స్గా, ఫర్ సపోజ్ లైపోసక్షనే అనుకుందాం, ఒక పార్ట్లో లైపోసక్షన్ చేస్తాం, అబ్డోమిన్ అంతా చేసినప్పుడు ఒక పార్ట్లో కొంచెం ఎత్తుగా ఉండడం, ఇంకో దగ్గర కొంచెం తక్కువగా ఉండడం, డిప్రెషన్స్, ఇర్రెగ్యులారిటీస్ అన్నది రేర్ కాంప్లికేషన్
కాంప్లికేషన్ రావచ్చు. మనం చేసే ప్రొసీజర్ని మంచిగా చేద్దామే అనుకుంటాం, ఒక్కొక్కసారి ఇలాంటి రిజల్ట్స్ కూడా రావచ్చు. సో పేషెంట్స్కి ముందు ప్రీఆప్గానే మనం కన్సల్టేషన్లో చెప్పగలగాలి. సో మీకు మంచి రిజల్ట్సే కాదు, ఒక్కొక్కసారి ఇట్లాంటి యాడ్వర్స్ థింగ్స్ కూడా రావచ్చు. ఒకవేళ వస్తే దాన్ని మళ్ళీ కరెక్టబుల్ థింగ్సే ఉంటాయి. సో అట్లా చేయొచ్చు. సో దాన్ని కంప్లీట్గా ఫెయిల్ అనేమో రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనొచ్చు. ఇంకోటి ఏంటంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ తెలియని వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల మంచి రిజల్ట్ కాకుండా బ్యాడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ని కూడా చూస్తాము, కానీ అది ఎంతవరకు కరెక్ట్ చేయగలము అన్నది పేషెంట్ని అసెస్ చేసే అవుతుంది. కంప్లీట్గా ఫెయిల్ అని కాదు, దేర్ ఆర్ ఆల్ అడ్వర్స్ కాంప్లికేషన్స్ ఆఫ్ అ ప్రొసీజర్. ఓకే మ్యామ్, నార్మల్గా ఇప్పుడు సర్జరీస్లో చాలా అప్డేటెడ్ వర్షన్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఏమేమి ఉన్నాయి మ్యామ్ సర్జరీస్ మోస్ట్లీ? అప్డేటెడ్ వర్షన్స్ అంటే మెడిసిన్ ఏంటంటే ఇట్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ డే. సో మేము కూడా బేసిక్ సర్జరీస్ అలాగే మిగిలిపోయినా కూడా పేషెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఈచ్ సర్జరీకి ఎన్హాన్స్మెంట్స్ చాలా వస్తుంటాయి, రోజు రోజు కొత్త కొత్త వస్తుంటాయి. సో వీ ఆల్సో కీప్ అటెండింగ్ న్యూ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి మాకున్న నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే కొత్త కొత్త ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్బీ వేస్ట్ అంటున్నారు. ఇంతకుముందు దిస్ ఇస్ అ ఇంక్రీజింగ్ ట్రెండ్, వెస్టర్న్ కల్చర్లో స్టార్ట్ అయింది అండ్ స్లోలీ ఇండియాలో కూడా అడుగుతారు. తర్వాత ఇంతకుముందు ఇది లేదు, సో మనకి దీనికంటూ సర్జరీ లేదు. ఇప్పుడు ఆ బార్బీ వేస్ట్ కోసం రిబ్ కార్వింగ్, రిబ్ చేంజ్, కాంటూర్ చేంజ్ అవన్నీ చేస్తున్నాం ఇప్పుడు. సో అది న్యూ ట్రెండ్ కదా, రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్, దాన్ని బట్టి న్యూ సర్జరీ. ఇంకా అలాగే ఐస్కి క్యాట్ ఐస్ అంటున్నారు, యానిమే ఐస్ అంటున్నారు, అండ్ లిప్స్ కూడా ఎక్కువ పౌటింగ్ లిప్స్ అడుగుతున్నారు. సో ఇవన్నీ న్యూవర్ ట్రెండ్స్ ఇన్ పేషెంట్స్. సో రిక్వైర్మెంట్స్ని బట్టి సర్జరీస్, బేసిక్ సర్జరీస్ ఎప్పుడు ఉంటాయి, దాని మీద ఎన్హాన్స్మెంట్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బొటెక్స్ కానీ ఫిల్లర్స్ కానీ లైపోసెషన్స్ ఇవన్నీ సేఫే అంటారా మ్యామ్? అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏమైనా ఉంటాయా? సో ఈ నాన్ సర్జికల్గా బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి చేస్తే ఎప్పుడూ సేఫ్. అందుకే మనం డాక్టర్ సెలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో కొన్ని ప్రొసీజర్స్కి ఇన్ని రోజులే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాలి అని ఉంటాయి. ఈచ్ ప్రొసీజర్కి వస్తే ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, వాటికి కూడా మేము ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది పేషెంట్కి. సో అవి కాకుండా లైపోసక్షన్ అవి కూడా ఇవన్నీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్, కాకపోతే వీటికి అన్నిటికీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ లైపోసక్షన్ అని అనుకుందాం. లైపోసక్షన్ అందరూ వెయిట్ లాస్ కోసం అనుకుంటారు. ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్, ఇట్ ఈస్ మోస్ట్లీ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే లైపోస్కల్ప్చర్, ఎక్కడైతే మనం ఎంత డైట్ చేసినా, జిమ్ చేసినా కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ పోదు, అలాంటప్పుడు మనం లైపోసక్షన్ చేసి ఆ పార్ట్స్ని కాంటూర్ చేస్తున్నాం. అలాంటి చేసేటప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ సేఫ్గా లైపోసక్షన్ చేసుకోవచ్చు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మనం ఈ BMI వాళ్ళకి లైపోసక్షన్ చేయొచ్చు అలా చెప్తాం. ఒక్కొక్కసారి మెగా లైపోసక్షన్ అని ఎక్కువ ఆస్పిరేట్ చేయడం, గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవడం, ఆర్ నాన్ సర్టిఫైడ్ సర్జన్స్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్ సడన్ అండ్ ప్రతి ప్రొసీజర్కి ఎంతో కొంత కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని కూడా ట్యాకిల్ చేయడం సర్జన్కి తెలుస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జన్ చెప్తుంటే విన్నాను, టోన్డ్ బాడీ కానీ లేకపోతే 6 ప్యాక్స్ కానీ చేస్తారని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక పేషెంట్ వచ్చి తను టోన్డ్ బాడీ చేసుకోవాలంటే ఆ పేషెంట్ మినిమం ఎంత వెయిట్ ఉండాలి, అలా క్యాలిక్యులేట్ చేస్తారా, ఎలా చూసుకుంటారు? సో యూజువల్గా దీన్ని HD లైపోసక్షన్ అంటారు, హై డెఫినేషన్ లైపోసక్షన్. ఇప్పుడు మీరు అడిగిన 6 ప్యాక్ కానీ టోన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాం ఈ సర్జరీ. ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ లైపోసక్షన్లోనే ఇది మోర్ ఎన్హాన్స్డ్ లైపోసక్షన్ అంటాం. ఇప్పుడు మన బాడీ వాల్ థిక్నెస్ చాలా ఎక్కువ ఉండి, స్కిన్ సాగి ఉండి, థిక్ అబ్డామినల్ వాల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి మీరు కాంటూర్ చేయడం కష్టం. సో వాళ్ళు ఐడియల్ వెయిట్ ఉండి, గుడ్ BMI ఉండి, ఎక్కువ ఫ్యాట్ థిక్నెస్ లేకుండా, విజరల్ ఫ్యాట్ థిక్నెస్ ఎక్కువ లేకుండా, అలాంటి ఉన్న వాళ్ళకి మోస్ట్లీ అది ఏమి ఇన్వెస్టిగేషన్స్ కాదు, ఎగ్జామినేషన్లో ఐడెంటిఫై చేస్తాం. అలాంటి వాళ్ళకి 6 ప్యాక్ కానీ కాంటూరింగ్ కానీ, ఇక్కడ పెక్ మేజర్ కాంటూరింగ్ అంటాం, వెనకాల ట్రెపీజియస్ కాంటూరింగ్ అంటాం, అట్లాంటివన్నీ చేయొచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ ద బాడీ. మరి హ్యూజ్ ఒబీస్ పేషెంట్స్, చాలా ఎక్స్టెన్సివ్ ఫ్యాట్, సాగీ స్కిన్ అట్లాంటి ఉన్న వాళ్ళకి చేయలేం. ఓకే మ్యామ్,
ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ట్రెండ్ అవుతుంది మోంజారో ఇంజెక్షన్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? అంటే చాలామంది మోంజారో ఇంజెక్షన్ అంటే వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కొంచెం దాని గురించి ఇన్ డీటెయిల్గా ఏమైనా చెప్పగలుగుతారు? సో నార్మల్గా మాన్జారో ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. దాంట్లో వెయిట్ లాస్, నాన్ సర్జికల్ వెయిట్ లాస్లో టైప్స్, ఒజంపిక్ కానీ మాన్జారో కానీ అలా చాలా, అంటే దాని డ్రగ్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో బ్రాండే కాదు, డిఫరెంట్ నేమ్స్తో వస్తున్నాయి అవి. ఇప్పుడు మనం ఆ నాన్ సర్జికల్ వెయిట్ లాస్ వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆకలి తగ్గిపోవడం, సటైటీ తగ్గిపోవడం, తర్వాత గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ డిలే చేయడం, ఇట్లాంటి వల్ల మనకి బ్లోటింగ్ సెన్సేషన్, నాసియా, తినడానికే ఇష్టపడకుండా అదే ఆపేస్తుంది. సో దానివల్ల మనం వెయిట్ లాస్ అవుతున్నాము. అండ్ నాన్ సర్జికల్ వెయిట్ లాస్ ఇప్పుడు పాపులర్గా చేస్తున్నారు. ఇట్ ఈస్ సేఫ్, బట్ అది కూడా ఇచ్చే ముందు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ పేషెంట్ ప్రొఫైల్, మెటబాలిక్ ప్రొఫైల్ అంతా చేస్తాం. సో ఒక ఎండోక్రైనాలజిస్ట్ దాన్ని అసెస్ చేసి వాళ్ళ బేసిక్ ప్రొఫైల్ అంతా, ఎనీ ఫిజిషియన్ వాళ్ళ ప్రొఫైల్ అంతా చేస్తాం ముందు. దాంట్లో వెయిట్ లాస్ ప్రొఫైల్లో అన్నీ బాగుంటే అడ్వైజ్ చేస్తాం. అండ్ బాగానే ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారు. దానికి ఉండాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ బట్ ఇట్ ఈస్ ప్రెటీ సేఫ్. ఓకే. అంటే వన్స్ ఆ ఇంజెక్షన్ తీసుకోవడం ఆపేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? అంటే రిబౌండ్ వెయిట్ గెయిన్ అంటున్నారు. అది సడన్గా మానేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు సటైటిస్ అంటారు, అవన్నీ బ్యాక్ అయిపోతాయి కదా. సో మీకు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ నార్మల్ అయిపోతుంది. దీనివల్ల రిబౌండ్ ఇది అంటున్నారు. బట్ నథింగ్ ఈజ్ వెరీ కంక్లూజివ్. ఈ డ్రగ్స్ అన్ని లాంగ్ టర్మ్ వాడాలి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. బట్ విల్ నో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉన్నది అని చెప్పి. బట్ ఇట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ అదర్ మెటబాలిక్, ఇది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, తర్వాత మన బాడీలో లిపిడ్ ప్రొఫైల్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ కూడా బాగా, కార్డియోవాస్కులర్ హెల్త్ ని కూడా బాగా మంచిగా ఉంది అని చెప్పి స్టడీస్ ఉన్నాయి. బట్ నథింగ్ ఈస్ కన్ఫర్మేటివ్. ఇంకా దే ఆర్ ఆన్ గోయింగ్ స్టడీస్, విల్ నో న్యూ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. బట్ యాజ్ ఆఫ్ నౌ అసెస్ చేసుకొని ప్రాపర్గా కోమార్బిడ్స్ లేని, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి మాన్జారో వాడుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని తీసుకుంటే వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. సో మెయిల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఏ డాక్టర్ దగ్గర కంటే ఎక్కడైనా తక్కువ చేస్తారేమో అని చెప్పేసి వెళ్ళిపోయి చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మ్యామ్? అండ్ ట్రాన్స్జెండర్ పాపులేషన్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది, యాక్సెప్టెన్స్ బాగా పెరిగింది, అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో సర్జరీస్ కూడా ఇంక్రీజింగ్ స్కేల్లో ఉన్నాయి. ఇది కూడా ప్లాస్టిక్, ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఏంటంటే ఒక ట్రైబ్ లాగా ఒకళ్ళు ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు. అండ్ ప్రైస్ డెఫినెట్లీ ఈజ్ అ మ్యాటర్. అఫోర్డబిలిటీ అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు వీ గెట్ పేషెంట్స్, వాళ్ళకి మనం చెప్తే ఏం చేస్తారు, ఈ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, ఇలా బోర్డ్ సర్టిఫైడ్ వాళ్ళని చూస్ చేసుకోవాలి అంటే దే విల్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇదే తో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. డెఫినెట్లీ దే ఆర్ సర్టెన్ సర్జరీస్ విచ్ ఆర్ వెరీ బిగ్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అండ్ అది ఒక ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్ చేస్తేనే బెటర్. ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వెళ్ళొద్దు అని వాళ్ళకే చెప్తూ ఉంటాము. బట్ దే నీడ్ మోర్ అవేర్నెస్. మ్యామ్, వాళ్ళ బాడీ చేంజింగ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ ఏమనిపిస్తుంది మ్యామ్? నాకు అది మేల్ టు ఫీమేల్లో జెనైటేలియా చేయించడం కొంచెం పెద్ద ప్రొసీజర్. మిగతావన్నీ కొంచెం రిలేటివ్లీ ఈజియర్గా చేయొచ్చు. జెనైటేలియా చేయించడం, ఏదో పెనిస్ టు వెజైనా, వెజైనా టు పెనిస్ చేయడం కొంచెం డిఫికల్ట్ సర్జరీ. ఓకే మ్యామ్, అంటే వాళ్ళకి ఒకటేసారి మొత్తం సర్జరీ అంతా కంప్లీట్ ఫినిష్ చేస్తారా, లేదు అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారా? యూజువల్లీ స్టెప్ బై స్టెప్పే చేస్తాము. వాళ్ళకి మధ్యలో ఎండోక్రైన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఎండోక్రైన్ ట్రీట్మెంట్ సగం తీసుకుంటూ ఉండగా అండ్ దెన్ హార్మోనల్ చేంజెస్ వచ్చిన తర్వాత యూజువల్లీ సర్జరీస్ చేస్తాము. వాళ్ళకి జెనైటల్ చేంజ్, బాటమ్ సర్జరీ అంటారు, అది ఒక సెషన్లో చేస్తాము. మిగతావన్నీ ఇప్పుడు మేల్ టు ఫీమేల్ అయితే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ, ఫేషియల్ ఫెమినైజేషన్, ఫేస్లో ఫీచర్స్ మార్చడం, మోస్ట్ కామన్గా నోస్, జా లైన్ అండ్ ఫోర్ హెడ్ చేస్తాం. అలాంటివన్నీ సర్జరీస్ వేరుగా
అన్నీ ఒకేసారి చేయడానికి కుదరదు, ఇట్లా డిఫరెంట్గా చేస్తాం. ఓకే మ్యామ్, యాజ్ అ డాక్టర్కి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చి నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటున్నారు అంటే మీరు రిఫర్ చేస్తారు మ్యామ్ చేయించుకోండి అని చెప్పేసి? సో ఇది నేను నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి చేసాము, అండ్ దెన్ దీనిలో చేంజ్ చెప్తాను. నేను 3rd generation డాక్టర్స్, మా ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, వాట్ ఎవర్ స్పెషాలిటీ. బట్ నా కజిన్స్ నన్ను రీసెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి అడిగినప్పుడు మా పేరెంట్సే ఎందుకు ఊరికే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, మళ్ళీ దానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తే నిన్నే అడుగుతారు. దెన్ ఐ సెడ్ లేదు, ఇట్ ఈస్ చేంజింగ్, ఇప్పుడు నేను చేస్తానని చెప్తున్నాను కదా అని దే కేమ్ ఫార్వర్డ్. 4-5 పేషెంట్స్ ఇన్ మై ఫ్యామిలీ వాళ్ళకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం, 2 పేషెంట్స్కి టమ్మీ టక్స్ చేసాం ఇన్ మై ఫ్యామిలీ. సో ఇలా డాక్టర్సే భయపడుతూ ఉంటే నా నార్మల్ పీపుల్కి కూడా ఉంటాయి ఆ ఇన్హిబిషన్స్, బట్ దిస్ కెన్ ఓన్లీ బీ సాల్వ్ విత్ అవేర్నెస్. ఇంక్రీజ్డ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మోర్ అండ్ మోర్ డాక్టర్స్ షుడ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండ్ టాక్, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి, బికాస్ దీనిలో చాలా మనీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ అందరూ బయటకు వచ్చి ఈ మధ్య చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు, అండ్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ that awareness among people. మ్యామ్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి, అసలు యాక్చువల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తీసుకోవడం జరిగింది, బట్ తనకి ఏంటంటే హెయిర్ తీసి పెట్టడం అలా కాకుండా జస్ట్ ఇంజెక్షన్స్ ఇచ్చారంట, ఒక 2-3 ఇంజెక్షన్స్ అనేది, దానివల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అవి కూడా సెక్షన్ వైజ్గా ఉంటాయి అన్నారు. సో యాక్చువల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? సో నార్మల్గా మనకి హెయిర్ లాస్ అని చెప్పినప్పుడు పేషెంట్స్ని వెంటనే రివ్యూ చేసి, హెయిర్ లాస్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మనకి ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్, బయోటిన్, తర్వాత B12, తర్వాత వైటమిన్ D డెఫిషియన్సీ, ఐరన్ తక్కువ ఉండడం వల్ల, జింక్, ఇలాంటి చాలా ట్రేస్ ఎలిమెంట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఇంకొకటి స్ట్రెస్, పొల్యూషన్, డైటరీ చేంజెస్, ఇట్లాంటివి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ లోకల్ స్కిన్ కండిషన్స్ కూడా. సో పేషెంట్ని అసెస్ చేసిన తర్వాత ఇలా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎందుకు వీళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది అన్నది అసెస్ చేస్తాం. ఇనీషియల్ ఫేజెస్లో నాన్ సర్జికల్గానే ట్రీట్ చేయొచ్చు, అంటే హెయిర్ సప్లిమెంట్స్ ఇవ్వడము, తర్వాత లోకల్గా హెయిర్ సీరమ్, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఇవ్వచ్చు. మీరు చెప్పిన ఇంజెక్షన్స్ ఏంటంటే చాలా ఫేమస్గా PRP అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, ఎగ్జోజోమ్స్, పెప్టైడ్స్, ఇట్లాంటివి చాలా టైప్స్ వచ్చాయి. ఇవేం చేస్తాయంటే స్కాల్ప్లోకి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్ట్ చేయడం వల్ల స్టిమ్యులేట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని, అండ్ ఫస్ట్ హెయిర్ లాస్ని స్టెబిలైజ్ చేసి తర్వాత హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవన్నీ నాన్ సర్జికల్ మెథడ్స్ ఆఫ్ హెయిర్ లాస్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇవన్నీ ట్రై చేసి ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ట్రై చేయొచ్చు, బట్ మోర్ దెన్ 50% లాస్, స్కాల్ప్ థిన్నింగ్, విజిబుల్ స్కాల్ప్ కనిపిస్తూ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి నాన్ సర్జికల్ మెథడ్స్ అంతగా యూస్ఫుల్ అవ్వదు. సో వాళ్ళల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైస్ చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ రిలేటివ్లీ వెరీ డీటెయిల్డ్ ప్రొసీజర్, బట్ సింపుల్ వన్. బట్ దీనికి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సింపుల్ వన్ ఇన్ ద సెన్స్ లోకల్ అనెస్థీషియాలో చేసే ప్రొసీజర్, అంతా స్కాల్ప్కి లోకల్గా బ్లాక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి సెన్సేషన్ తగ్గిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ లాంగ్ ప్రొసీజర్, బట్ అంతా లోకల్ అనెస్థీషియాలో చేయొచ్చు. ఈ లోకల్ అనెస్థీషియాలో చేయడమే కదా, చిన్న ప్రొసీజర్ కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటే ఒకటి రిజల్ట్ సరిగ్గా రాకపోవడం, హెయిర్ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేసామో సరిగ్గా గ్రో అవ్వకపోవడం జరగచ్చు. ఇంకోటి ఏంటంటే పెట్టేటప్పుడు స్టెరైల్ టెక్నిక్స్ వాడకపోయినా, స్టెరైల్ ఎన్విరాన్మెంట్ వాడకపోయినా, ఆర్ ఇన్స్ట్రుమెంట్ స్టెరైల్గా లేకపోయినా ఇన్ఫెక్షన్ ఇంప్లాంట్ అవుతుంది, అండ్ ఇట్ కెన్ బి డిజాస్ట్రస్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేయించుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో FUE టెక్నిక్ అన్నది రీసెంట్గా బాగా పాపులర్, DHT కూడా అంటారు. అండ్ FUT పాతకాలంలో చేసేవాళ్ళు, స్ట్రిప్ మెథడ్ అని. ఇప్పుడు ఈచ్ హెయిర్ ఫాలికల్స్ని ట్రాన్స్ప్లాంట్ పిక్ చేసుకొని హార్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ న్యూ సైట్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మోస్ట్ కామన్లీ హెయిర్లో డోనార్ ఏరియా ఆక్సిపిట్ వెనకాల నుంచి తీసుకుంటాం, విచ్ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగ్ అండ్ రెసిస్టెంట్ హెయిర్. తర్వాత బియర్డ్, చెస్ట్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ దట్స్ ద మోస్ట్ కామన్ థింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అంటే ఇప్పుడు చాలా మందికి బట్టతల వారసత్వంగా వస్తూ ఉంటుంది, సో వాళ్ళకి కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా మ్యామ్?
ఎవరికైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అండ్ దీనిలో కూడా బట్టతల వచ్చే వాళ్ళకి ఇంతకు ముందు ఏంటంటే అబవ్ 50 ఇయర్స్కి జెనెటిక్గా మెయిల్ ప్యాటర్న్ బ్యాడ్నెస్ అంటాము, అది ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా. సో అది ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేది. ఇప్పుడు చాలా ఎర్లీగా 20-25కి ఎంతోమంది అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా చాలా హెయిర్ లాస్ వస్తుంది. సో అలా ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం అలాగో హెయిర్ సీరమ్స్ నాన్ సర్జికల్గా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. తర్వాత కొంచెం లేట్ అయినా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.